ఈరోజు దేవుని సన్నిధానంలో ఉదయకాల సమయంలో దేవుని యొక్క అనుదిన వాక్యమును మనం చదువుకుందాం. పరిశుద్ధ లేఖనము నుండి కీర్తనలు 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. భక్తుడైనటువంటి దావీదు కీర్తనకారుడు సెలవిస్తున్న మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే దేవుడే నాకు కాపరిగా ఉన్నాడు కనుక నాకు లేమి అనేది అస్సలు ఉండదు. కానీ ఈరోజు చాలామంది జీవితాల్లో లేమి కనబడుతూ ఉంది. చాలామంది జీవితాల్లో లేని పరిస్థితి కనబడుతూ ఉంది. చాలామంది జీవితాల్లో కూడా కొరత, ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు కారణం ఏంటంటే వారి జీవితంలో కాపరి దేవుడు లేడు గనుక, వారికి కాపరిగా యజమానుడిగా దేవుడు ఉండడం లేదు కనుక. నిజంగా ఈ భక్తుడు చెప్పిన విషయం ఏంటంటే, దేవుడే నాకు కాపరిగా ఉంటే, దేవుడే నాకు యజమానుడిగా ఉన్నప్పుడు నాకు లేమి కలగదు. నాకు ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది. ఎక్కడైనా నేను సమృద్ధిగా ఉంటాను, ఎక్కడైనా దీవెనకరంగా ఉంటాను, ఎక్కడైనా ఆశీర్వాదకరంగా ఉంటాను, ఎక్కడైనా నేను దేవునికి మహిమకరంగా ఉంటాను. అది గాఢాంధకరపులో అయినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా, ఎలాంటి చీకటి పరిస్థితులైనా నేను ఎక్కడున్నా భయపడను. ఎందుకంటే దేవుడే నాకు కాపరిగా ఉన్నాడు కనుక. ఏ విషయంలో కూడా, అది వ్యాధిలోనైనా, కలిమిలోనైనా, లేమిలోనైనా ఎక్కడ నాకు లేమి కలగదు. ఎందుకని ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కనుక, ఆయనే నాకు యజమానుడై ఉన్నాడు కనుక. ఈరోజు ఎంతమంది మనం దేవుని కాపరిగా చేసుకుని ఉంటున్నాం? మన కుటుంబానికి నిజంగా ఆయనే కాపరిగా ఉన్నాడా? మన జీవితాలకు ఆయనే కాపరిగా ఉన్నాడా? మన పరిస్థితులకు ఆయన కాపరిగా ఉన్నాడా? మన తలంపులు, ఆలోచనలు అన్నిటి మీద ఆయనే కాపరిగా ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడే గనక మనకి కాపరి అయి ఉంటే ఎక్కడైనా మనం లేమి మన జీవితంలో ఉండదు. నాకు అదే ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఎక్కడ నాకు లేమి కలదు. ఆయన నన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, దీవెనకరంగా ఉంచుతాడు. కారణం ఆయనే నా కాపరి గనుక. ఈరోజు ఎంతమంది అయితే దేవుణ్ణి కాపరిగా చేసుకుంటారో, యేసయ్యను తమ కాపరిగా ఉంచుకోగలుగుతారో, వారి జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ లేమి కలగదు. వారు ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో సమృద్ధిగా, పరిపూర్ణంగా, సంపూర్ణంగా నడిపించబడతారు. ఈరోజు చాలామంది జీవితంలో దేవుడు కాపరిగా లేడు, దేవుడే యజమానుడిగా వారి కుటుంబాల్లో లేడు. కనుకే వాళ్ళ జీవితంలో కొన్ని కొరతలు, కొన్ని లోటుపాట్లు, కొన్ని పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ ఈ భక్తుడి జీవితంలో అలాంటిది ఏమీ లేదండి. ఈ భక్తుడు ఇంట్లో ఉన్న ఒకలాగా ఉన్నాడు, బయట ఉన్న ఒకలాగా ఉన్నాడు, అడవిలో ఉన్న ఒకలాగా ఉన్నాడు, ఎడారిలో ఉన్న ఒకలాగా ఉన్నాడు, గడాంధకరపు లోయలో నడిచిన అలాగే ఉన్నాడు. ఎంత భయంకర పరిస్థితిలో ఉన్న ఈ భక్తుడు ఒకే విధానంలో కనబడతాడు. ఎందుకు కారణం అంటే అతని జీవితానికి దేవుడే కాపరి కనుక. ఈరోజు నీ జీవితానికి దేవుడు కాపరి అయితే నీ పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి, నీ స్థితిగతులు కూడా అలా ఉంటాయి. ఒకవేళ దేవుడే గనక నీకు కాపరిగా లేకుండా ఇంకా వేరే పరిస్థితులు ఒకవేళ నువ్వు కాపరిగా చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఇబ్బంది పడాలి, ఖచ్చితంగా నువ్వు నష్టపోవాలి, ఖచ్చితంగా నువ్వు ఇరుకున పడతావు. కానీ దేవుడే యెహోవా నాకు కాపరిగా ఉండాలి, యేసయ్య నాకు కాపరిగా ఉండాలి అని దేవుని ఇష్టంలో ప్రతి ఒక్కరం కూడా ఆయననే మనకు, మన జీవితాలకి, మన కుటుంబాలకి కాపరిగా చేసుకుని జీవించాలని ప్రభువు యొక్క ప్రేమను బట్టి ఈరోజు నేను ఈ మాటని తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఈ భక్తుడు ఎలాగైతే చెప్పాడో మనం కూడా ప్రతిరోజు, ప్రతిదినం మన జీవితంలో యేసయ్యే మా కాపరి, నా కాపరి అన్నట్టుగా మనం జీవించాలని ప్రభు ప్రేమతో తెలియచేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. ఈరోజు మా జీవితంలో నీవే మాకు కాపరిగా ఉండాలి, నీవే మమ్మల్ని నడిపించే దేవుడిగా ఉండాలి, నీవే మమ్మల్ని బలపరిచేవాడిగా ఉండాలి, నీవే మమ్మల్ని స్థిరపరిచేవాడిగా ఉండాలి. కనుక మా జీవితానికి, మా కుటుంబానికి, మా సంఘానికి, మా పరిస్థితులన్నిటికీ కూడా ప్రభు నీవే కాపరిగా ఉండి నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి, ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకములను, సర్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.